Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం మాక్ సీట్ అలాట్మెంట్ తర్వాత మనకు వచ్చిన సీటే ఫైనలా, లేదంటే మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి చేంజ్ చేసుకోవచ్చు, అసలు పూర్తిగా చేంజ్ చేసుకోవచ్చా, లేదంటే ఉన్న నెంబర్స్నే మాడిఫై చేయాలనా, అండ్ నేను అనుకున్న కాలేజ్ నాకు మార్క్ షీట్ అలాట్మెంట్లో రాలేదు, లేదంటే అసలు సార్ నాకు సీటే అలాట్మెంట్ అవ్వలేదు, నాది 20,000 30,000 ర్యాంకే ఉంది, నాకు అసలు సీటే అలాట్ అవ్వలేదు. ఇలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మీ అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి ముందు మళ్ళీ రేపు ఎల్లుండి మనకి వెబ్ ఆప్షన్స్ ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈవెన్ సీట్ అలాట్ అయిన వాళ్ళైనా, అలాట్ కాని వాళ్ళైనా, నచ్చిన సీట్ వచ్చిన వాళ్ళు, నచ్చిన సీట్ రాని వాళ్ళు, అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు యూ గైస్ నో దట్ we are offering the free mentorship program for the APSET 2025 aspirants. నేను మళ్ళీ చెప్తున్నా, కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలామంది పేరెంట్స్ కంగారు పడిపోయి కాల్ చేస్తున్నారు. మీకు టైం ఉంది, ఇంకా రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్కి టైం ఉంది. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఓకేనా? అండ్ మీ అందరికీ తెలుసు, వీ హ్యావ్ లాంచ్డ్ ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్. మన ఫిజిక్స్ కళాశాల మెయిన్ ఛానల్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీకు ఇప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించి, కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్, అండ్ కాలేజీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్, అండ్ ఫ్యూచర్లో మీ బీటెక్ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే డెడికేటెడ్గా ఇది మీకు బీటెక్ అండ్ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ వాళ్ళకి ఈ ఛానల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ 10th 11th 12th చదివే స్టూడెంట్స్, నా పరంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ నేను ఫ్రీగా ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను, ఓకే? ఇక విషయానికి వస్తే మార్క్ సీట్ అలాట్మెంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీకు వచ్చిన సీటు ఫైనల్ కాదు, ఓకేనా? అది మీకు నచ్చిన సీట్ వచ్చినా, నచ్చని సీట్ వచ్చినా కూడా ఇదైతే ఫైనల్ కాదు, ఇది ఒక ట్రయల్ అంతే. అంటే మీకు ఈ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక ట్రయల్, ఓకేనా? ఇప్పుడు మీకు అదే వస్తుందా మళ్ళీ తర్వాత 18th రోజు కూడా అంటే వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసిన స్టూడెంట్స్, సార్ నాకు ఈ కాలేజ్ వచ్చింది, నాకు నచ్చలేదు, నా ర్యాంక్ ఇంకా బెటర్ కాలేజ్ రావాలి, ఓకేనా అన్న స్టూడెంట్సే చాలా మంది ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద వెబ్ ఆప్షన్స్, ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ చేంజ్ ద వెబ్ ఆప్షన్స్, ఓకే? కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ అందరిలో కూడా ఒక అసంతృప్తి ఉంది. నేను అనుకున్న కాలేజ్ రాలేదు సార్, నాకు 6,000 ర్యాంక్ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసింది గోకరాజు రంగరాజు లేదంటే KMIT, బట్ నాకు వేరే కాలేజ్లో వచ్చింది అన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేస్తారు. అంటే మీకు ఇప్పుడు మార్క్ షీట్ అలాట్మెంట్ ఇచ్చింది మీరు మొన్నటి వరకు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ పరంగా, బట్ 18th రోజు అలాట్ చేసేది ఏంటి అని అంటే, రేపు మాడిఫై చేసిన తర్వాత, అంటే రేపు ఎల్లుండి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ చేంజ్ ద వెబ్ ఆప్షన్స్. అంటే ఇది ఓవరాల్గా మళ్ళీ ఒక కొత్త ప్రక్రియ అన్నట్టే ఇక, ఓకేనా? కాబట్టి వెబ్ ఆప్షన్స్ మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. రేపు పెట్టే వెబ్ ఆప్షన్స్ లేదంటే రేపు మాడిఫై చేసే వెబ్ ఆప్షన్స్ మీరు మాడిఫై చేసుకోండి, ప్రాపర్గా చూసి మాడిఫై చేసుకోండి. ఎలా సార్ అని అంటే, ఒక 20,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్, ఇక్కడ మీరు చేసిన చాలామంది స్టూడెంట్స్ చేసిన తప్పేంటి అని అంటే, నా 20,000 ర్యాంక్ ఉంది, నేను లాస్ట్ ఇయర్ ఈసారి ఎట్లయినా ఆంధ్ర వాళ్ళు లేరు అన్నట్టుగా ఊహించి ఒక 15,000 వరకు కట్ ఆఫ్ ఉన్న కాలేజ్, అంటే ఒక 30 ఆప్షన్స్ 40 ఆప్షన్స్ పెట్టుకొని వదిలేశాడు. అంటే 20,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా సీట్ అలాట్ అవ్వలే, ఓకేనా? కాబట్టి నేను ఫస్ట్ నుంచి మీతో చెప్తున్నది ఏంటి అని అంటే, మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ ర్యాంక్కి స్కోప్ ఉన్న కాలేజెస్ అండ్ ముందున్నవి అండ్ తర్వాత ఉన్న కాలేజెస్ కూడా ఒక 4-5 యాడ్ చేసి ఉంచండి, ఓకేనా? మ్యాక్సిమం ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఉన్న స్టూడెంటే జనరల్ కేటగిరీ అనుకుందాం.
సో ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రకారం జేఎన్టీయూ నుంచి స్టార్ట్ చేస్తాడు. జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, గోకరాజు రంగరాజు, కేఎంఐటి, నారాయణమ్మ. సో ఇట్లా మొత్తం ఆర్డర్లో పెట్టుకుంటాడు. సో ఈ 20,000 స్టూడెంట్ జనరల్గా సీట్ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కడ? సో ఒక ఎన్జిఐటిలోనో, ఒక గీతాంజలిలోనో, సో ఇలాంటి గోకరాజ్ లైలావతి కాలేజ్లోనో, సో ఇలాంటి కాలేజెస్లో ఎక్స్పెక్ట్ చేస్తాడు. బట్ ఆ స్టూడెంట్కి అక్కడ ఆ కాలేజెస్ రాలే మార్క్ షీట్ అలాట్మెంట్లో. ఓకేనా? సో కొంతమంది స్టూడెంట్స్కి అసలు కాలేజే రాలే. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఎక్కడో శ్రీనిధి దగ్గర, లేదంటే సో వర్ధమాన్ దగ్గర ఆపేసాడు ఆప్షన్స్. సో 30 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. సో కాలేజ్కి మూడు ఆప్షన్స్, సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్. సో ఇప్పుడు అసలు కాలేజే అలాట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ చేయాల్సింది ఏంటి అని అంటే, సో 20,000 కట్ ఆఫ్ వరకు ఉన్నవి, సో లాస్ట్ ఇయర్ 25,000 కట్ ఆఫ్ వరకు ఉన్న కాలేజెస్ వరకు కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో అట్లీస్ట్ టాప్ 30 కాలేజెస్ కనుక పెట్టుకుంటే అప్పుడు మీకు సీట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఆ సీట్ నచ్చలేదు అనుకోండి, సో మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసేసి సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజెస్ కోసం మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? సో బట్ సీట్ అయితే ఉండాలి కదా ఫస్ట్ ఫేజ్ తర్వాత మీకు ఒకటి. సో ఆల్మోస్ట్ ఒక 17,000 స్టూడెంట్స్, అప్రాక్సిమేట్లీ 17,000 స్టూడెంట్స్కి సీటే రాలేదు. సో అండ్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సో మరి సీట్లు మిగిలాయంటే 5,000 సీట్లే మిగిలాను. ఓకేనా? సో అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ సో నెక్స్ట్ రేపటి నుంచి పెట్టుకునే స్టూడెంట్స్ కొంచెం కాషియస్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే మళ్ళీ మీకు సీట్ అలాట్ అవుతుంది. ఓకేనా? సో ఈ సీట్ అస్సలు రాని స్టూడెంట్స్ మ్యాక్సిమం ఆప్షన్స్ని ఇన్వాల్వ్ చేయండి, ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. మీ ర్యాంకు సో ఒకవేళ 1,00,000 పైన ఉండి సీట్ రాకపోతే సో ఇంక్లూడ్ ఆల్ కాలేజెస్ హైదరాబాద్లో. ఓకేనా? మీకు హైదరాబాద్లోనే సీట్ కావాలి అని అంటే, సో లేదు 20,000-30,000లో ఉన్నాం అయినా మాకు సీట్ అలాట్మెంట్ కాలేదు సార్ అని అంటే, సో మీ కట్ ఆఫ్కి మించి ఒక 5,000 వరకు వెళ్ళి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అని అంటే, సో సార్ ఇప్పుడు నాకు సిఎస్డినో లేదంటే సిఎస్సినో సైబర్ సెక్యూరిటీనో వచ్చింది, సో నేను మళ్ళీ సిఎస్సి కావాలి, నేను ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటా అని కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు. సో ఇక్కడ మీకు ఏంటి అని అంటే, మోస్ట్ ఆఫ్ ద సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. మోస్ట్ కాదు, అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఓకేనా? సో ఏవైతే కొన్ని సీట్లు మిగిలాయో అవి ఓన్లీ కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ ఇట్లా కొన్ని కాలేజెస్లో మిగిలిపోయినాయి. ఓకేనా? సో కాబట్టి సో మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్ బ్రాంచెస్కి డెఫినెట్గా ఆప్షన్స్ ఇవ్వండి. సో ఓన్లీ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెసే కావాలి అని పట్టుకుని కూర్చున్నారనుకోండి, అసలు సీట్ లేకుండా పోతుంది. ఓకేనా? కాబట్టి కాలేజెస్ ఆర్డర్ ఒకటి ప్రాపర్గా తెలుసుకోండి. సో నన్ను కన్సల్ట్ అయిన స్టూడెంట్స్కి అయితే నేను ఆల్మోస్ట్ కాలేజెస్ ప్రాపర్ ఆర్డర్ ఏంటి అన్నది నేను చెప్తున్నాను. అంటే నేను చెప్పింది మళ్ళీ ఇంకొకరు చెప్పింది ఇదంతా కూడా కాలేజెస్ ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా వాళ్ళ స్టడీ ప్రకారం సో ఆర్డర్కి 1-2 తప్పితే మిగిలినవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని మీరు కంపేర్ చేసుకొని సో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో అండ్ మీరు కూడా ఇక్కడ కొంచెం స్టడీ చేయాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ సో ఇక్కడ డేటా అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఇక్కడ వెబ్సైట్కి వెళ్తే సో మీకు ఇక్కడ చూడండి, సో కాలేజ్ వైజ్ మార్క్ షీట్ డీటెయిల్స్ అని ఉంది. మీరు ఇక్కడ ఏ కాలేజ్ కొట్టినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఇక్కడ ఒక కాలేజ్ సిబిఐటి గురించి కావాలి ఒక స్టూడెంట్, లేదంటే బీవీఆర్ఐ చూద్దాం. సో సెలెక్ట్ బ్రాంచ్, సో ఏదో ఒక బ్రాంచ్ మీరు కంప్యూటర్ సైన్స్ కోసం చూస్తున్నారు అనుకుందాం. సో ఇప్పుడు దీంట్లో ఎవరెవరికి సీట్స్ వచ్చింది, కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళింది. సో అంటే మీరు ఒక 6,000, 7,000, 8,000 ర్యాంక్ ఉంది మీకు. సో మీరు ఇక్కడ బీవీఆర్ఐకి టార్గెట్ చేస్తున్నారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, సో మీ కేటగిరీలో సో కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళింది. ఓకేనా? సో అది ఈ రేంజ్ కాలేజెస్, మళ్ళీ బీవీఆర్ఐ, దాని తర్వాత సో వర్ధమాను, దాని తర్వాత సివిఆర్, శ్రీనిధి, దానికి ముందు మళ్ళీ గోకరాజు రంగరాజు, కేఎంఐటి. సో ఇట్లా మీకు సరౌండింగ్లో మీ ర్యాంక్కి సరౌండింగ్లో వచ్చే ఛాన్స్ ఉన్న కాలేజెస్ అన్నిటి కట్ ఆఫ్స్, మార్క్ షీట్ అలాట్మెంట్ కట్ ఆఫ్స్ మీకు ఇప్పుడు తెలుస్తాయి. సో దాన్ని కొంచెం ప్రాపర్గా మీరు స్టడీ చేసి సో వాటి ఆర్డర్ని కనుక పెట్టారనుకోండి, సో మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ సార్ సో మాకు వచ్చింది ఇప్పుడు వచ్చిన సీట్ నచ్చింది, ఇది ఫైనలా అంటే కాదు. ఓకేనా? సో కొంతమంది స్టూడెంట్స్ సార్ ఇది మేము ఓకే చేసుకుంటాం, ఇది మాకు నచ్చింది కాలేజు, ఇక మేము ఫీజు కట్టేసుకోవచ్చా అంటే నో, ఇది జస్ట్ మీకు ఇలా వస్తుంది అని ఒక ట్రయల్ మాత్రమే. సో ఇది ఫైనల్ సీట్ కాదు. సో మీరు వెబ్ ఆప్షన్స్ని
చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలామంది స్టూడెంట్స్ రేపు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేస్తారు. ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతుంది కానీ సేవ్ అవ్వట్లేదు. మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ అంటే ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత అయితే అవ్వచ్చు. నైట్ ఒకసారి లాగిన్ అయ్యి సో మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేయడానికి చూడండి. సో నైట్ ఒకసారి లాగిన్ అయ్యి వీలుంటే సో ఎవరైనా వెబ్ ఆప్షన్స్ మాడిఫై చేసుకునే వాళ్ళు జనరల్గా ఏంటి అంటే అలాట్ చేసిన దానికంటే ముందు రోజే ఈవినింగ్ నుంచే ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఒక డేట్కి అనౌన్స్ చేస్తే దాని ముందు ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అలానే మీకు మార్క్ షీట్ అలాట్మెంట్ యాక్చువల్గా ఈ రోజు రావాలి. సో ముందు రోజు ఈవినింగే మీకు వచ్చేసింది. అట్లనే రేపు మార్క్ షీట్ అలా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ప్రాసెస్ రేపు ఉంటుంది. అంటే ఈ రోజు ఈవినింగే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు సండే కాబట్టి అవుతుందా అవ్వదా చెప్పలేము, బట్ అయితే మాత్రం ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ లాగిన్ ఇష్యూస్ గురించి రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ లాగిన్ ఇష్యూస్ మీ పాస్వర్డ్ క్యాప్చా అవి కరెక్ట్గా ఎంటర్ చేయండి. మోస్ట్లీ ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ప్రాబ్లం వస్తే పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. ఓకేనా? సో సార్ నాకు లాగిన్ అవ్వట్లేదు అని చెప్పి సో ఎక్కువసార్లు లాగిన్ అయితే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. సో అట్లా కాకుండా సో రీసెట్ పాస్వర్డ్ కొట్టుకొని సో ఒక పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఆ పాస్వర్డ్ యూజ్ చేయండి. ఓకేనా? సో ఇది లాగిన్ ఇష్యూస్ గురించి. అండ్ దెన్ సో మీకు వచ్చిన సీట్ అయితే ఫైనల్ కాదు, జాగ్రత్తగా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఫీజు కట్టాల్సింది 18th రోజే. ఓకేనా? ఫీజు మీరు పే చేయాల్సింది 18th జూలై రోజే. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్లు సో మీరు కంప్లీట్ ఫీజు 18th రోజే మీకు సీట్ యాక్సెప్ట్ చేయాలంటే పే చేయాల్సి ఉంటుంది. అంటే 18th 19th ఇట్లా ఒక 2-3 days టైం ఇస్తారనమాట. ఆ 2-3 daysలో మీరు సీట్ యాక్సెప్ట్ చేసి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా రేపు వెబ్ ఆప్షన్స్ మాడిఫై చేసుకునే వాళ్ళు సార్ ఫస్ట్ నుంచి చేసుకోవచ్చా లేదంటే ఉన్న వాటినే మాడిఫై చేయాలన్నా అంటే మీకు కావాలంటే కంప్లీట్గా మొత్తం ఎరేంజ్ చేసి సో మీరు ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ నుంచి సో మీరు ఒక 200 పెడదాం అనుకున్నారనుకోండి. సో ఈ 200 వరకు అన్నీ తీసేసి సార్ నేను ఫ్రెష్గా మళ్ళీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఆ లిస్ట్ ప్రకారం పెట్టుకుంటాను అంటే సో అలా అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో లేదంటే ఉన్న వాటిలోనే కొంచెం కిందికి మీదికి చేస్తాను సార్ అంటే అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. సో అట్లా చేస్తాను అంటే అట్లయినా చేసుకోండి. ఓకేనా? సో బట్ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా ఎక్కువ కాలేజెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీకు నచ్చినా నచ్చకపోయినా డెఫినెట్గా సో మీ ర్యాంక్ రేంజ్లో ఉన్నాయి కాకుండా ఇంకా తర్వాత కాలేజెస్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటి అని అంటే తెలియకుండా కాలేజ్ కోడ్స్ తెలియకుండా డిస్ట్రిక్ట్స్లలో కాలేజెస్ పెట్టుకున్నారు. సార్ నాకు మా డిస్ట్రిక్ట్లో వద్దు సార్, నాకు ఇప్పుడు హైదరాబాద్ కావాలంటున్నారు. సో నేను చాలాసార్లు చెప్పాను మీకు, సో కాలేజ్ కోడ్స్ ప్రాపర్గా చూసుకోండి. డిస్ట్రిక్ట్స్లో పెట్టేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా మీ ర్యాంక్ ఎంత ఉన్నా కూడా ఆ కాలేజెస్కి వచ్చేస్తుంది. కాబట్టి సో మీరు హైదరాబాద్లోనే కావాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ కోడ్స్ వాటి ఆర్డర్ ప్రాపర్గా తెలుసుకొని సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకటి కోర్ బ్రాంచెస్ డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి. ఎస్పెషల్గా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు, సో ఈ 1 lakh పైన ర్యాంక్ ఉన్న వాళ్ళు సో కోర్ బ్రాంచెస్ డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో కొంతమంది స్టూడెంట్స్ ఇంకా అడిగిన వాళ్ళు ఏంటి అంటే సో ఈ 30,000 ర్యాంక్ వచ్చి సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళకి సో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మీరు లిమిటెడ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేయండి. ఓకేనా? సో సార్ ఇది మాకు బాగా టెన్స్ అయిపోతున్నాం, సో నేను అనుకున్న కాలేజ్ వేరు అంటే ఇది మార్క్ షీట్ అలాట్మెంట్ మాత్రమే. వర్రీ అవ్వకండి, బట్ కొంచెం అలర్ట్ అవ్వండి. ఓకేనా? వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ అలర్ట్ అయ్యి మీ వెబ్ ఆప్షన్స్ని ప్రాపర్గా చేంజ్ చేసుకోండి. సో డెఫినెట్గా కట్ ఆఫ్ అన్నది కొంచెం షాకింగ్ కట్ ఆఫ్సే ఉన్నాయి. ఈవెన్ ఇండస్ట్రీలో ఉన్న ఈ అనలైజ్ చేసే వాళ్ళకు కూడా సో ఈ కట్ ఆఫ్స్ అన్నవి కొంచెం షాకింగ్గానే ఉన్నాయి. సో ఇది ఇక్కడి వరకే పరిమితం అవుతుందా లేదంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 18th వరకు కంటిన్యూ అవుతుందా, ఇదే ప్రాసెస్ అక్కడికి కూడా కంటిన్యూ అవుతుందా అన్నది సో మనం చూడాలి. బట్ ఏది ఏమైనా సరే ఉన్న సీట్లు ఎన్నో మీకు తెలుసు, రైట్? సో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు తెలుసు, రైట్? సో ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో మీకు తెలుసు. మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే సో మీ ఆర్డర్ ప్రాపర్గా ఉందా, మీ ర్యాంక్ ప్రకారం సో మీరు కాలేజెస్ ప్రాపర్గా పెట్టుకున్నారా, సో ఇది మీ చేతిలో ఉన్న పని. దీన్ని ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయండి. సో డెఫినెట్గా మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సరే సో ఈరోజు కొంతమంది స్టూడెంట్స్
చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ నేను ఆల్రెడీ లాగిన్ అవుతున్నా, సో నాకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టేసా, సేవ్ కొడుతుంటే ఎర్రర్ వస్తుంది అంటే ఎస్, ఈ రోజు అయితే ఎర్రరే వస్తుంది, రేపటి నుంచి ఓపెన్ అవ్వచ్చు. లేదంటే ఈరోజు నైట్ ఒకసారి 9 o'clockకి ట్రై చేయండి. సో ఒక ఆప్షన్ ఇచ్చి సేవ్ చేసి చూడండి. మళ్ళీ అన్ని ఇచ్చి సేవ్ కొట్టిన తర్వాత సేవ్ అవ్వకపోతే టైం వేస్ట్ అనుకుంటారు. ఏదైనా ఒక దాంట్లో ఒక నెంబర్ ఇచ్చేసి సేవ్ కొడితే సేవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మిగిలినవి కూడా ఇచ్చుకోండి అనమాట. ఓకేనా? సో మళ్ళీ కాలేజెస్ ఆర్డర్ అండ్ కోడ్ అండ్ బ్రాంచ్. సో చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే, చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు, సార్ ఈ కాలేజ్ అని కూడా ఆ కాలేజ్ పెట్టాను సార్, ఇట్లా రకరకాలుగా మెసేజ్ చేశారు. కాబట్టి కాలేజ్ కోడ్స్ ప్రాపర్గా తెలుసుకొని మెసేజ్ చేయండి. ఓకేనా? సో అది ఆప్షన్స్ ఫిల్ చేయండి. ఓకే, సో హోప్ యూ గైస్ వాట్ ద రైట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో విత్ other information. So till then, keep studying. All the very best. Bye guys.